విజయవాడకి చెందిన మహేష్ అనే యువకుడు ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా 15,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. మహేష్ ఓఎల్ఎక్స్ యాప్లో వాషింగ్ మషీన్, ఏసీ, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ ఫర్నిచర్ చూశాడు. మహేష్ దానిలో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మాట్లాడగా, నేరగాడు అతనొక మిలిటరీ క్యాంప్లో వర్క్ చేస్తున్నానని, అక్కడ నుండి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నానని, తన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఫర్నిచర్ని సేల్ చేస్తున్నానని చెప్పడంతో వెంటనే మహేష్ సామాన్లు అన్నింటికీ 25,000 రూపాయలకి బేరం కుదుర్చుకున్నారు. వెంటనే నేరగాడు 5,000 రూపాయలు అడ్వాన్స్ అడగగా మహేష్ ఫోన్ పే ద్వారా పంపించాడు. మరలా నేరగాడు మిగిలిన మొత్తం అమౌంట్ పంపించమని అడగగా మహేష్కి డౌట్ వచ్చి అతన్ని వీడియో కాల్ చేసి ఐటెమ్స్ ని చూపించమనగా అతను మిలిటరీ క్యాంప్లో వీడియో కాల్ చేయకూడదని చెప్పాడు. మహేష్ సామాన్లు చూడకుండా అమౌంట్ పంపించడం కుదరదు అని చెప్పడంతో అతను ఫోనే కట్ చేశాడు. తరువాత ఎన్నిసార్లు కాల్స్ చేస్తున్నా స్పందించడం లేదు. దానితో మహేష్ మోసపోయాడని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. మహేష్ లాంటి ఎంతో మంది ఫేక్ ఓఎల్ఎక్స్ స్కామ్లకు గురి అయ్యారు. కావున ఇటువంటి స్కామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ వారి విజ్ఞప్తి.